కోదండరామశాస్త్రి గొప్ప పండితుడు. ఇతడి పాండిత్యానికి మెచ్చి ఆ దేశపు రాజు గుణకరుడు ఆయనకి అక్షర లక్షలిచ్చి సన్మానించాడు. శివశాస్త్రి కోదండరామశాస్త్రి కొడుకు. ఇతడు తండ్రి అంతటి పండితుడు కాకపోయినా పదుగురిలో పండితుడుగా గుర్తింపు పొందాడు. శివశాస్త్రిలో ఉన్న చెడ్డ గుణం ఇతరుల గురించి చులకనగా మాట్లాడటం, అంతేకాదు లేనిపోని ప్రశ్నలు వేసి సాటి పండితుల్ని విసిగించి వేధించి అవమానించేవాడు. పెద్దల్ని అవమానించడం మంచి పద్ధతి కాదని చెప్పి చూశాడు తండ్రి. ఆయన హితబోధ పెడచెవిన పెట్టాడు శివశాస్త్రి. ఏదో ఒక రోజున ఎవరో ఒకరు శివశాస్త్రికి బుద్ధి చెప్పి తీరుతారులే అని తలచి మిన్నకున్నాడు కోదండరామశాస్త్రి. ఒకరోజు రాత్రి ఆరుబయట వెన్నెలలో మంచం వేసుకుని వెల్లకిలా పడుకుని తనలో తాను ఏదో ఆలోచించి చప్పున మంచం నుండి క్రిందికి దిగి ఇంట్లోనున్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, నేను ఒక సమస్యను పూరించాను, మీరా సమస్యకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఏదో పిచ్చి ప్రశ్న అయి ఉంటుందని తలచి, ఏమిట్రా ఆ సమస్య అని అడిగాడు కోదండరామశాస్త్రి. శివశాస్త్రి తను పూరించిన సమస్య ఇలా చెప్పాడు. రముక్షుడులత హల్లిశేషవసురు. నాయనా, ఈ సమస్యను నీవు సొంతంగా పూరించావా లేక ఎవరైనా పూరించి ఇచ్చారా అని అడిగాడు కోదండరామశాస్త్రి, కొడుకు ఇచ్చిన సమస్యకు తగిన సమాధానం కోసం ఆలోచిస్తూ. ఎవరు పూరించి ఇవ్వలేదు నాన్నగారు, ఇది నా సొంతంగా తయారు చేసిన సమస్య అన్నాడు శివశాస్త్రి. నీవడిగిన ఈ ప్రశ్నకు ఏ పండితుడు సమాధానం ఇవ్వలేడు. అసలిది అర్థం కలిగిన వాక్యములా లేదు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి ఎవరిని అవమానించకు. తండ్రి తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేనిసరికి శివశాస్త్రి గర్వంతో పొంగిపోయాడు. ఈ సమస్యను అనేక పండితుల దగ్గర వివరించగా వారు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో శివశాస్త్రిలోని గర్వం అవధులు లేకుండా ఉరకలు వేసింది. అనేక మంది రాజుల ఆస్థానాలకు వెళ్ళి ఆయా ఆస్థానాల్లోని పండితులను ఓడిస్తూ ఆయా రాజుల నుండి సన్మానం పొందసాగాడు. కొన్ని రోజులకు మాలవరాజ్యం చేరుకుని ఆ దేశపు రాజు కిరీటవర్మ నిండు సభలో తనను తాను పరిచయం చేసుకుని తన సమస్యను తెలియజేశాడు. సభలోని పండితులకు అతడిచ్చిన సమస్య అర్థం కలిగిన సమస్యగా కనిపించలేదు. ఈ సమస్య వారికి గజిబిజి సమస్యగా కనిపించింది. కానీ ఏదో సమాధానం లేకుండా శివశాస్త్రి ఆ సమస్య ఇవ్వడని వారికి తెలుసు. చివరకు ఆస్థాన కవి కొంతసేపు తలమునకలుగా ఆలోచించి తన ఆసనంపై నుండి లేచి నిలబడి, శివశాస్త్రి గారు, మీ సమస్యకు సమాధానం నేను చెప్పగలను, అయితే ఒకరోజు గడువివ్వండి అని అడిగాడు. ఓ అలాగే ఆస్థాన కవి గారు, ఒక్కరోజు కాదు 100 రోజులు గడువడిగిన నా సమస్యకు సమాధానం చెప్పడం ఆఖరికి ఆ బ్రహ్మతరం కూడా కాదు అని అన్నాడు శివశాస్త్రి. సభ ముగిసిన తర్వాత ఆస్థాన కవి గోవర్ధన శర్మ ఇంటికి చేరి ఆ రాత్రంతా బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించి చివరికి ఎలాగైతే శివశాస్త్రి ఇచ్చిన సమస్యకు సమాధానం ఆలోచించాడు. ఆ మర్నాడు నిండు సభలో, శివశాస్త్రి గారు, మీరిచ్చిన సమాధానం 3 అక్షరాలు, అయితే మీ తెలివితేటలతో సమస్యను గజిబిజిగా అల్లి మా మతులు పోగొట్టారు. ఇంతకీ మీ సమస్యకు సమాధానం కౌసల్య అన్నాడు గోవర్ధన శర్మ. సమాధానం సరైనదని అంగీకరించాడు శివశాస్త్రి. సిగ్గుతో తల వంచుకుని సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కిరీటవర్మ గోవర్ధన శర్మను సమస్యకు సమాధానం ఎలా చెప్పగలిగారని అడిగాడు. ప్రభు, శివశాస్త్రి రాముడు తల్లి ఎవరు అనే వాక్యాన్ని మనసులో ఉంచుకుని అచ్చు అక్షరాల్లోని ఆఖరి అక్షరాలైన యా రా లా వా శేష హా హలాక్ష బండీరా అను అక్షరాలను ఎన్నుకొని ఆ అక్షరం నుండి వెనక్కి వస్తూ ఒక్కొక్క అక్షరాన్ని తను తలుచుకున్న వాక్యంలోని మొదటి నుండి ఒక్కొక్క అక్షరం ముందు ఉంచుతూ వచ్చాడు. అలా
అసలు వాక్యంలోని అక్షరాల మధ్య ఇతర అక్షరాలను చేర్చేసరికి ఆ వాక్యం ఏమిటో ఏ ఒక్కరికి అర్థం కాకుండా పోయింది. తీవ్రంగా ఆలోచించి కలాన్ని చేతపట్టుకుని వాక్యంలోని అక్షరాలను విభజించుకుంటూ వస్తేనే గాని సమాధానం దొరకలేదు అన్నాడు గోవర్ధన శర్మ తెలివితేటల్ని మెచ్చుకున్నాడు కిరీటవర్మ. శివశాస్త్రి మాత్రం గోవర్ధన శర్మ సమాధానంతో దెబ్బతిన్నాడు. తెలివితేటలు ఒకరి సొత్తు కాదని తలచి బుద్ధిగా ఉంటూ పెద్దలను గౌరవిస్తూ తన చెడు అలవాట్లను విడిచిపెట్టాడు. కొడుకులో కలిగిన ఈ మార్పుకు కోదండరామశాస్త్రి చాలా సంతోషించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.